అనగా దేవతలని ఆవాహన చేయాలి. తర్వాత దేవతలకి అర్చన చెయ్యాలి, పూజ చెయ్యాలి, షోడశ ఉపచార పూజ. అదేవిధంగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ అభిషేచనం చెయ్యాలి, పంచామృతాలతో అభిషేచనం చెయ్యాలి. భగవంతుడి గురించి దేవతల యొక్క మూలమంత్రములను పండితోత్తములు వేద పండితుల ద్వారా జపం చేయించుకోవాలి. తర్వాత హోమం చేయాలి. దేవతలకి ఆహారము ఆజ్యము, దేవానాం ఆజ్యం ఆహారం. దేవతలకి ఆహారం ఏమిటి అనగా నెయ్యి అన్నమాట. ఘృతేన వర్ధతే బుద్ధి, బుద్ధి వికసిస్తుంది. మంచి ఘృతం దొరకాలి. అటువంటి మంచి నేతితో, గోవు యొక్క ద్వారా వచ్చిన నేతితో, గో ఘృతంతో స్వామివారికి దేవతలకి అభిషేచనం హోమం చేయాలి.